అందరికీ నమస్తే. సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే కవిత బెయిల్ ఇష్యూలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ దానికి కారణం. ఆయన నిన్ననే కొన్ని కామెంట్స్ చేసిండ్రు. ఆ కామెంట్స్ పైన ఇవాళ పేపర్లో కూడా అన్ని వార్తలు వచ్చినాయి. ఏమన్నారంటే కవిత బెయిల్ అనేది బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కుమ్మక్కై తెచ్చుకున్న బెయిల్ అది అని మాట్లాడారు ముఖ్యమంత్రి. నిజానికి నేను ఆ విషయంలో మొన్న నుంచి చెప్తున్నా. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ అది. ఆ బెయిల్ విషయంలో రాజకీయాలను అంటగడితే, అంటే రాజకీయాలకు దాన్ని వాడుకోవాలని చూస్తే అది సుప్రీంకోర్టు అవమానించినట్లయితుంది. ఇక సర్వోన్నత న్యాయస్థానాన్ని అవమానిస్తే ఎట్లా అని దాని మీద సుప్రీంకోర్టు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదా, బాధ్యతగా మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి అట్టెట్లా మాట్లాడతారు? రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా? సుప్రీంకోర్టును కూడా సుప్రీంకోర్టు కూడా రాజకీయాలు అంటగడితే, సుప్రీంకోర్టు తీర్పులు కూడా రాజకీయాలకు లోబడే వస్తున్నాయంటే, అంటే ఒక రాజకీయ పార్టీ సుప్రీంకోర్టును మేనేజ్ చేస్తుంది అనే ఒక నమ్మకం కనుక రేవంత్ రెడ్డికి ఉంటే అది కష్టం. అది అట్లా ఉండకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. ఇక మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోం, మా విధి మేము నిర్వహిస్తాం, మేము ప్రమాణపూర్వకంగా పనిచేస్తాం, వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలి, మేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోం. ఇలాంటి ప్రవర్తన ఉంటే ఆయన ఓటుకు నోటు కేసు ఉంది కదా, ఓటుకు నోటు కేసును తెలంగాణలో కాకుండా వేరే రాష్ట్రాలలో నిర్వహిద్దామా, విచారణ చేద్దామా అని కూడా సుప్రీంకోర్టు ఒక ప్రశ్న వేసింది. సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా అని కూడా కామెంట్ చేసింది. నిజానికి ఈ విషయంలో, ఈ కవితకు బెయిల్ విషయంలో రెండు పార్టీలు, కాంగ్రెస్, బీజేపీలు, ఈ రెండు కూడా ఆ తీర్పును, ఆ నిర్ణయాన్ని, బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇద్దరు, కాంగ్రెస్, బీజేపీ నుంచి బండి సంజయ్ గారు, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయినా కాబట్టి వచ్చింది. దాని అర్థం ఏంది? సుప్రీంకోర్టును బీజేపీ మేనేజ్ చేస్తుందని దాని అర్థం. ఇక్కడ ఈయన చేసిందేమో కొద్దిగా టెక్నికల్గా చేసినారు. బండి సంజయ్ గారు ఏమో టెక్నికల్గా మాట్లాడినారు. ఆయన టెక్నికల్గా ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ అడ్వకేట్ బెయిల్ ఇప్పించిందంటే అడ్వకేట్ వాదన జరిపిండని. ఇక్కడ సుప్రీంకోర్టును కొంచెం మరీ ఇంత ఫోర్స్గా లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిందైతే రేవంత్ రెడ్డి ఏకంగా సుప్రీంకోర్టు, బీజేపీ ఒకటే అన్నట్లుగా మాట్లాడినారు. సుప్రీంకోర్టు, బీజేపీ ఒకటే అని. అందుకే ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఈయన ఓటుకు నోటు కేసు కూడా నిజంగా సుప్రీంకోర్టులో ఉంది. ఎవరైనా గుంతగండ్ల జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట్, ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, తెలంగాణ ఏసీబీ కేసు అది, ఆయన ఓటుకు నోటు కేసు. ప్లస్ అక్కడనేమో హైకోర్టులో ఉంది, ఇక్కడ తెలంగాణ హైకోర్టులో. ఇక్కడ ప్రభుత్వం నుంచి వాదన జరపాలి, మళ్ళీ రేవంత్ రెడ్డి అక్యూజ్డ్ పర్సన్గా ఆయన తరపు నుంచి అడ్వకేట్ వాదన జరుపుతారు. ఇదంతా కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ఇక్కడ మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది, ప్లస్ సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సాక్షులు ఉన్నారు కదా ఆ కేసులో, వాళ్ళను భయభ్రాంత గురించే అవకాశం ఉంటుంది, వాళ్ళని మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది గుంతగండ్ల జగదీష్ రెడ్డి చేసిన పిటిషన్. దాని మీద సుప్రీంకోర్టులో హియరింగ్స్ జరిగినాయి. దాని మీద కొన్ని కామెంట్లు కూడా చేసింది సుప్రీంకోర్టు. అట్లయితే 2-3 సార్లు హియరింగ్ జరిగిన తర్వాత న్యాయ వ్యవస్థల మీద, చట్టాల మీద గౌరవం ఉండాలి. అట్లయితే ఇక కష్టమన్నట్టుగా మాట్లాడిన. అంటే వీళ్ళకి కూడా చెప్పారు, జగదీష్ రెడ్డి వాళ్ళకి చెప్పారు, హైకోర్టు మీద గౌరవం ఉండాలి మీకు అని. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టునే ఢీ కొట్టే ప్రయత్నం చేసిండ్రు, సుప్రీంకోర్టునే రాజకీయాలకు గుంజే ప్రయత్నం చేసిండ్రు. అందుకే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని తర్వాత ఎట్లా ఉండదు చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత అంత ఈజీ కాదు ఇది. ఎందుకంటే ఇప్పటికీ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వ్యవహారం మధ్యప్రదేశ్కో, గుజరాత్కో తరలించాలన్న కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసు పైన, ఓటుకు నోటు కేసు విచారణ పైన కూడా తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన ఏమంటారు, నోటి డాష్ను ప్రతిపక్షాల మీదనో లేకపోతే ఆయన సొంత పక్షం మీదనో వాడుకుంటే బెటర్. కానీ న్యాయస్థానాల మీద కూడా వేస్తే, న్యాయస్థానాలకు కూడా, రాజకీయ నాయకుల మీద ఎవరికి గౌరవం లేదు. రాజకీయాలంతా చెడిపోయినాయి, దిగజారిపోయినాయి. సుప్రీంకోర్టునే రాజకీయ రంగు చేసే ప్రయత్నం చేసినారంటే ఆ రాజకీయాలను నీచమైన రాజకీయాలను పిలవాలి మనం. కాబట్టి అట్లాంటి రాజకీయాలు మీరు మాట్లాడుకోండి, రాజకీయ నాయకులు మీరు ఏమైనా మాట్లాడుకోండి. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇట్లాంటి న్యాయ వ్యవస్థలను కూడా దీనిలో గుంజితే జనాలకు నమ్మకం పోతుంది. ఇంకా మనం ఎంత పెద్ద నేరం చేసినా కోర్టులు కూడా ఏం చేయలేవు. మనం ఏదో పార్టీలో ఏరి బయటపడవచ్చు, లేకపోతే మనం ఎవరిని చంపినా ఏమీ కాదు, ఆ పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీ మనం బయటపడకూడదు. అట్లాంటి తప్పుడు సంకేతాలు జనాలకు పోతాయి. కాబట్టి రాజకీయాలు, చెడిపోయిన రాజకీయ నాయకులు, చెడిపోయిన రాజకీయాలు మీరు తిట్టుకోండి, కానీ న్యాయస్థానాలను కూడా దీనిలో గుంజడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గానే సుప్రీంకోర్టు కరెక్ట్ టైంకి
స్పందించింది. ఇక దీని ఎఫెక్ట్ ఓటు నోటు కేసు మీద ఎట్లా ఉంటుందో చూద్దాం మనం ముందు ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.